ఎన్నికల కమిషనర్కి నేను ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు. ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి అన్నీ. నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక కోరిక కోరుతున్నాను, మీరు బయటకు వచ్చి జరిగేదేదో చూసి ఏది కరెక్ట్గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి. ఈ బట్టి విక్రమార్క మొత్తం జూబ్లీ హిల్స్ అంతా రౌండ్లు వేస్తున్నాడు, అవసరం ఏంటి? ఎమ్మెల్యే ఎవరు పేరిందా కూర్చొని ఉన్నాడు టేబుల్ దగ్గర, ఐలయ్య. అతనికి ఏం పని టేబుల్ దగ్గర? చిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం? అసలుకి వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి? విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు, అవసరం ఏంటి జూబ్లీ హిల్స్లో వీళ్ళకి? లోకల్ నాన్ లోకల్ మాట్లాడుతున్నారు. మరి రజియా ఇంటికి వెళ్ళి బోరుబండ్లో సైట్ 3లో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికి వెళ్ళి గొడవ చేశారు రౌడీల్లాగా పోలీసులు. ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దని. టేబుల్స్ ఇవ్వట్లా, కుర్చీలు ఇవ్వట్లేదు. ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర 3 అడ్డం పెట్టుకున్నారు. అవి ఎవరికి అవసరం? వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి? ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు. మహిళలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు. అక్కడ అంతమంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు వేసుకోవాల్సిన అవసరం ఏంటి?